హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో శుక్రవారాల్లో నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో ఈ చిన్న వీడియోలో అయితే చూసేయండి. ఇది మొదటి శుక్రవారం రోజు నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట. మొదటి శుక్రవారం రోజు పూజకి ఈ శారీ మీషోలోనే ఎప్పుడో 4 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. 200 ఎప్పుడో గుర్తులేదు, ప్రైస్ తక్కువ రేటుకే తీసుకున్నా, 200 అనుకుంటా అంతే. ఇక ఫస్ట్ రోజు అయితే కొంచెం పొంగల్ పెట్టి అమ్మవారికి పులిహోర అయితే చేసి దండం పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి లక్ష్మీ రూపం అయితే తీసుకున్నాను కదా, ఇక అది మీ బావ చేత కట్టించుకొని కాళ్ళకి నమస్కారం అయితే పెట్టాను అనమాట, అక్షింతలు వేయించుకొని. అదే నల్లపూసల్లో అయితే గుచ్చాను. లాస్ట్ టైం ఏం చేశాడంటే అమ్మవారికి పెట్టాక మెడలో కట్టించుకున్న ఆ రోజు, తర్వాత తీసేసి దాచిపెట్టా. నాకు అసలు అలవాటు లేదు ఇలా మెడకి కట్టుకోవడం, కానీ ఎందుకో ఫస్ట్ టైం అలా కట్టుకోవాలనిపించింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అది లోపల సూత్రాలు పక్కన వేసుకోవచ్చు, కానీ ఎందుకో పైకి కట్టుకోవాలి అనిపించింది. పల్లెటూరు వాళ్ళలాగా అయితే ఉంటారని తెలుసు, కాకపోతే దిష్టి కూడా తగలకుండా ఉండిద్దంట. ప్రస్తుతం అస్సలు నాకేం బాగోలేదు, అందుకని చెప్పేసి అది మెడకు అట్లా ఉండాలని చెప్పి మన యూట్యూబ్లోనే ఉంటారు కదా మన ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళంతా ఫోన్ చేసి చెప్పారు మెడకు అది కట్టుకో ముందని చెప్పి. అసలే వస్తున్న పరిస్థితులు, జరిగిన పరిస్థితులు అన్నీ వాళ్ళకు కూడా తెలుసు కదా, ఛానల్ పోగొట్టుకొని ఎంత ఇబ్బందుల్లో ఉన్నానో, చేతిలో చిల్లిగవ్వ లేకుండా. ఇక అందుకని వాళ్ళు చెప్పిన పని కదా, ఫ్రెండ్స్ అంటే ఇక మన మంచి కోరి చెప్పేవాళ్ళు కాబట్టి ఇక అది అలా మీ బావ చేత అయితే మెళ్ళ కట్టించుకున్నా. ఇది వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. ఆ రోజు కూడా ఇక ప్రసాదాలు అన్నీ చేసుకొని చాలా లేట్ అయిపోయింది. మీ బావ కూడా కొంచెం హెల్ప్ చేశారు. ఇక ఈ వీడియోలన్నీ కూడా మా పెద్దోడైతే తీశాడనమాట. గుర్తుగా ఉంటాయి తల్లి తీరా అంటే ఇక వాడు కూడా తీశాడు. ఇక అమ్మవారికి ఇది కూడా ఎప్పుడో మీకు షార్ట్స్లో చెప్పే ఉంచాను, లాస్ట్ ఎప్పుడో తీసుకున్నాను సూత్రం, అదైతే అమ్మవారికి పెట్టుకున్నా. ఇదైతే నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ బర్త్డే రోజు అయితే పూజ కూడా చేసుకొని మీ బావ చేత అక్షంతలు అయితే వేయించుకున్నాను. ఆ రోజు కూడా పాయసం, పులిహోర ఇలాంటివి అయితే చేశాను, పిల్లలు తింటారు ఇంట్లో అని చెప్పేసి. దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. ఈ శారీ కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, 600 అంత పడింది అనమాట. చాలా బాగుంది. అయితే చూసారుగా ఎలా అనిపించింది పింక్. ఆల్మోస్ట్ నా శారీస్ అన్ని పింక్లోనే ఉంటాయి. మీరు యాజ్ యూజువల్ మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా, శర్వన్ లాక్స్ ఉన్నప్పుడు కాడి నుంచి మీ బాగా ఫేవరెట్ కలర్ పింక్, నాదైతే బ్లూ అని చెప్పేసి. ఇక ఇది వచ్చి 3వ శుక్రవారం అనమాట. 3వ శుక్రవారం రోజు బయటికి వెళ్ళే పని అయితే ఉంది. శారీస్కి కొంగులు కుచ్చులు వేసుకోవాలని మెటీరియల్ తెచ్చుకుందామని ఇక ఆ రోజు హడావిడిగా లోపల దీపం పెట్టేసి ఇక ఇక్కడైతే మెయిన్గా చేసుకున్నాను పూజ. ఎందుకంటే 4వ శుక్రవారం నాకు పడద్దో తెలీదు, చేసుకుంటాను అనేసి అనుకోలేను. అందుకని చెప్పేసి ఇక ఎప్పటి నుంచో ముందు ఇక్కడ అమ్మవారి దగ్గర అలా తులసిమ్మ తల్లి దగ్గర అలంకారంగా చేసుకోవాలనుకున్నాను. అది 3వ వారం అయితే కుదిరింది. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళాక గబగబ పని అంతా లాగిచ్చేసుకొని ఇక తలస్నానం అది చేసి ఇవన్నీ సర్దుకొని బయటికి వెళ్ళే పని కూడా ఉంది. ఇక అందుకని ఇలా సింపుల్గా అయితే ఇక దీపం అయితే పెట్టేసుకొని అయితే బయటికి వెళ్ళామన్నమాట. ఇక ఇవేనండి ఈ 3 వారాల్లో చేసిన ఈ శ్రావణ మాసం పూజలు అనమాట. 4వ వారానికి అసలు కుదిరిద్దో లేదో తెలియదు, కుదరకపోవచ్చు మేబీ. ఇక అందుకని ఈ 3టిని అయితే నేను షేర్ చేస్తున్నాను. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరంతా సపోర్ట్ చేస్తారనే సీరియల్ అయిపోయిన తర్వాత కూడా నేను ఓన్ కంటెంట్ని పెట్టుకున్నా మీ మీద నమ్మకంతో.